ఏపీ పోలీసుల తీరుపై లోకేష్ విరుచుకుపడ్డారు. అందుకు కారణం ఓ కంటైనర్ లారీ. సీఎం జగన్ ఇంటి దగ్గరికి వెళ్లిన కంటైనర్ను ఎందుకు తనిఖీ చేయలేదని, నిబంధనలు అతిక్రమించి వచ్చి వెళ్లిన కంటైనర్లు ఏముందని ప్రశ్నించారు ఆయన. బ్రెజిల్ సరుక, లిక్కర్లో మెక్కిన వేల కోట్ల, ఏపీ సెక్రటేరియట్లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా అని ప్రశ్నించిన లోకేష్ దీనికి డీజీపీ సమాధానం చెబుతారా అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ను మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఇది. ఆయన వెహికల్ను, ఆయన కాన్వాయ్ను ప్రచారం సందర్భంగా ఆయన వెళుతున్న సందర్భంలో, లేదంటే పార్టీ ఆఫీస్కి వెళుతున్న సందర్భంలో పదే పదే ఆయన వెహికల్స్ను తనిఖీ చేస్తున్నటువంటి పోలీసులు ఈ కంటైనర్ను ఎందుకు తనిఖీ చేయకుండా వదిలేశారు అంటూ లోకేష్ ప్రశ్నించారు ట్విట్టర్ వేదికగా. నిన్న సాయంత్రం కంటైనర్ సీఎం జగన్ ఇంటి దగ్గరికి వెళ్ళింది. ప్రధాన గేట్ దాటాక రెండో చెక్ పోస్ట్లో స్కానింగ్ చేయకుండానే వెనక వైపు నుంచి పంపించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కంటైనర్ను గంటసేపు వెనక్కి తిప్పి ఉంచారు. తర్వాత వచ్చిన దారిలోనే కంటైనర్ వేగంగా వెళ్ళిపోయింది. ఇలాంటి తనిఖీలు, స్కానింగ్ లేకుండానే సీఎం క్యాంప్ ఆఫీస్కు కంటైనర్ వచ్చి వెళ్లడంపై లోకేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. లోకేష్ ట్వీట్కు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కంటైనర్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి. జగన్ ఇంట్లో సీఎం కార్యాలయాలు ఉన్నాయని, ఆఫీస్కు సంబంధించి సామాగ్రి కోసం వచ్చి ఉండొచ్చన్నారు. దొడ్డిదోన మంత్రి అయిన లోకేష్కు ఇవన్నీ ఎలా కనిపిస్తాయని, తెలుస్తాయని కౌంటర్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇంటి నుంచి వచ్చిన కంటైనర్లో నోట్ల కట్టలు వచ్చాయని ఆరోపించారు. జగన్ బస్సు యాత్ర కోసం వంట సామాగ్రి తరలిస్తున్నట్లు వైసీపీ కలరింగ్ ఇస్తోందని విమర్శించారు. సీఎం ఇంటి నుంచి బయటకు వచ్చిన కంటైనర్ విజయవాడ ఆర్టీసీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కు వెళ్లిందని అన్నారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ అధికారులు సమాధానం చెప్పాలని, వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పట్టాభి డిమాండ్ చేశారు. నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటికి పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఏపీ 16Z0363 వాహనం విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయాలను ఉండేటటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆ బ్లాక్ ముందు ఆగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది ఏపీ 16Z0363 వాహనం. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలోంచి ఫుల్గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్, అంటే క్యాష్ క్లర్క్ డీసీ అంటారు, డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకెళ్ళి అక్కడ లెక్క పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ బస్టాండ్కి వెళ్ళండి, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పండి. ఏపీ 16Z0363 ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్కు వచ్చిందా లేదా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి.
రైట్, అవి టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు. టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, చాలా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు. కంటైనర్లో డబ్బు వెళ్ళింది, ఆ డబ్బును ఆర్టీసీ కాంప్లెక్స్కి తీసుకెళ్లారంటూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయండి, సీసీ ఫుటేజ్లో దొరికిపోతారు, ఇప్పటికీ ఇంకా కౌంటింగ్ చేస్తూ ఉన్నారంటూ పట్టాభి తన వ్యాఖ్యల్లో మనం చూడొచ్చు. అంతకుముందు లోకేష్ చేసిన ట్వీట్ చూడొచ్చు. దీనికి కౌంటర్గా వైసీపీ నేతలు ఇచ్చినటువంటి కౌంటర్స్ను కూడా చూడొచ్చు. కేవలం వంట సామాగ్రి తీసుకుని వెళ్ళాం, మేము సిద్ధం సభకు యాత్ర కోసం అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు. అంటే మొత్తం వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ప్రస్తుతం చూస్తున్నాం వైసీపీ నేతలు ఏమంటూ ఉన్నారు, టీడీపీ నేతలు ఏమంటూ ఉన్నారు, ఈసీ ఏం చేస్తోంది? ఇంత సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు ఏమైనా ఈసీకి కంప్లైంట్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ అంతా ఈసీ అండర్లో ఉంటుంది. తప్పకుండా చక్రి, ఏదైతే నిన్న మధ్యాహ్నం 3:15 3:20 ఆ ప్రాంతంలోనే ఈ కంటైనర్కు సంబంధించిన వాహనం ఆపోజిట్ రూట్లో, అంటే సీఎం నివాసానికి వెళ్ళటానికి 2 దారులు ఉంటాయి. ఒకటి వెళ్ళే దారి ఉంటే రెండోది వచ్చే దారి ఉంటుంది. ఈ కంటైనర్ అయితే వెళ్ళే దారిలోంచి కాకుండా వచ్చే రివర్స్ దారిలో కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్గా స్కానింగ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఎవరు వచ్చినా, విఐపీలు వచ్చినా, వివిఐపీలు వచ్చినా కంపల్సరీగా అక్కడ స్కానింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్కానింగ్కి సంబంధించి చేసిన తర్వాతే సీఎం నివాసంలోకి ఆ వాహనాన్ని అలౌ చేస్తారు. అటు కూడా స్కానింగ్ చేయకుండా దానికి ఆపోజిట్ రూట్లో ఉండడానికి, ఆ ఆపోజిట్ రూట్లో నుంచి డైరెక్ట్గా సీఎం నివాసానికి సంబంధించిన లోపలికి ఆ వాహనం ఎంట్రీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి బ్యాక్ సైడ్కి ఆ వాహనం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సుమారు 1:30కు పైగా కూడా ఆ వాహనం సీఎం క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి కూడా కనపడుతుంది. సీఎం క్యాంప్ ఆఫీస్తో పాటు సీఎం నివాసం కూడా 2 పక్కనే ఉంటాయి. ప్రధాన గేట్ అక్కడి నుంచి 2 కార్యాలయాలు ఉంటాయి. దానికి సంబంధించి దాదాపుగా 4:50 4:40 ఆ సమయంలో ఆ కంటైనర్ మళ్ళీ సేమ్ ఆ రూట్లోంచి కూడా ఎలా అయితే వచ్చిందో ఆపోజిట్ రూట్లో అలాగే వెళ్ళిపోయినట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. దీనిపై ఈ ఏపీలో అయితే తీవ్రంగా వివాదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా నారా లోకేష్ అయితే దీని మీద స్పందించడం జరిగింది. రోజు నేను నా నియోజకవర్గానికి సంబంధించిన నేను అభ్యర్థిని, కూటమి అభ్యర్థిని, నేను రోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో మా పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఉంటున్నట్టు కూడా లోకేష్ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రోజుకి 1 నుంచి 2 సార్లు నా వాహనాన్ని పోలీసులు ఆపి మరీ తనిఖీ చేస్తూ ఉన్నారు. నేను సహకరిస్తూ ఉన్నాను. ఎక్కడా కూడా ఈసీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించలేదంటూ కూడా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో కొన్ని విమర్శలు కూడా ఆయన చేయడం కూడా చూసాం మనం. ఎందుకంటే ప్రధానంగా లోకేష్ చేసిన విమర్శల్లో ఈసీకి ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్న అంశాలు పట్టవా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఆయన సంధించడం జరిగింది. ఇదే అంశంలో సచివాలయానికి సంబంధించిన కొన్ని ఫైల్స్ను దాంట్లో తరలిస్తున్నారా, లేకపోతే డబ్బు సంచులు, లిక్కర్కు సంబంధించిన డబ్బు సంచులు అక్కడి నుంచి తరలిస్తున్నారా అంటూ ప్రశ్నలు డీజీపీకి కూడా ఆయన వేయడం జరిగింది. ఇదే సందర్భంలో మరికొంతమంది టీడీపీ నేతలు కూడా స్పందిస్తూ లోకేష్కు సపోర్ట్గా కూడా ట్వీట్లు చేయడం జరిగింది. దీనిపైన వైసీపీ కూడా స్పందించింది. మా బస్సు యాత్ర, అంటే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కాబోతూ ఉంది. 20 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర జరగబోతూ ఉంది. ఈ బస్సు యాత్రకు సంబంధించి ఒక ప్యాంటీన్ వాహనం, అంటే వంట చేసుకోవడానికి అప్పటికప్పుడు రెడీ చేసుకోవడానికి అలాంటి వాహనాన్ని ఒకదాన్ని సిద్ధం చేశాము. వంట సామాగ్రిని తరలించడానికి ఆ వాహనం వచ్చిందంటూ కూడా క్లియర్గా ఇటు వైసీపీ నేతలతో పాటు అధికారులు కూడా, సీఎంఓలో ఉన్న అధికారులు సైతం కూడా ఆ వాహనానికి సంబంధించి వివరాలు కూడా ఇస్తూ ఉన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ కూడా సీఎంఓ అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇటు ఈసీకి సంబంధించి ఈ టీడీపీ నేతలు అయితే ఇప్పటివరకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. కానీ విమర్శలు మాత్రం ఈ వివాదానికి సంబంధించి విమర్శలు మాత్రం తీవ్ర స్థాయిలో అయితే టీడీపీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చక్రి, క్లియర్గా విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అంటే ఆర్టీసీకి సంబంధించిన బ్లాక్లోనే ఆ వాహనం ఉందంటూ కూడా కొద్దిసేపటి క్రితం టీడీపీ నేత పట్టాభి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని నుంచి నోట్ల కట్లకు సంబంధించిన బ్యాగులు, సంబంధించిన అట్టపెట్టెలతో బ్యాగులను ఆడకు తరలించారు, ఆడ లెక్కిస్తున్నారు అంటూ కూడా సీసీ కెమెరాలో అవసరమైతే ఫుటేజ్ని బయటికి తీయాలంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. దీనిపై కూడా మరి ఎక్కడా కూడా టీడీపీ నేతలు ఈసీకి అయితే ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ ఏమైనా ఈసీకి ఫిర్యాదు చేస్తారా లేకపోతే లేఖ రాస్తారా అనేది కొంత సమయం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.